ఛానలుకి స్వాగతం. జూన్ నెలాఖరు వరకు తులారాశి వారికి బంగారం కంటే విలువైంది దక్కుతుంది. అయితే జూన్ మాసంలో తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, బంగారం కంటే విలువైనది ఏది వారికి దక్కబోతోంది, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరులు. అలాగే మేధావులుగా గుర్తింపు కూడా పొందుకుంటారు. జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను కూడా సొంతం చేసుకుంటారు. అంతర్గత ఆలోచనలను కూడా ఎవరితోనూ పంచుకోరు. అలాగే ప్రజాభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో కూడా బాగా రాణిస్తారు. అయితే జూన్ నెలాఖరి వరకు ఈ యొక్క తులారాశి వారికి బంగారం కంటే విలువైంది దక్కబోతుంది. అంటే కెరియర్ పరంగా మీకు అవకాశాలు కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులకి ప్రమోషన్ లభించటం కావచ్చు, వ్యాపారస్తులకి మీరు ఊహించని రీతిగా మీ వ్యాపారం అభివృద్ధి బాటలో ముందుకు సాగటం కావచ్చు. ఈ విధంగా ఎంతో విలువైనవి వారికి దక్కబోతున్నాయనే చెప్పుకోవాలి. అలాగే విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక ఎవరైతే నిరాశలో ఉన్నారో ఈ సమయంలో దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ నైతే వినబోతున్నారు. విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది. మీకు విదేశాలకి వెళ్లటానికి అంతకుముందున్నటువంటి అడ్డంకులు, ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మార్గం సుగమమవుతుంది. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. అలాగే ఎవరైతే అవివాహితులు ఉన్నారో వారికి వివాహం జరిగే సూచనలు కూడా ఈ జూన్ నెలాఖరు వరకు మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ మీకు చక్కటి సంబంధం దొరకక, అంటే మీకు అన్ని విధాలుగా నచ్చేటటువంటి జీవిత భాగస్వామి లభించక మీరు పెళ్లిని పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నట్లయితే దానికి సంబంధించి గుడ్ న్యూస్ నైతే జూన్ నెలాఖరు వరకు మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి. అంటే ఒక చక్కటి సంబంధం మీ ముందుకు రావటం, అతి త్వరలో పెళ్లి నిశ్చయం కావటం, అలాగే పెళ్లి జరిగిపోవటం, ఇటువంటి అంశాలైతే జూన్ నెలాఖరు వరకు మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి జాతకులు ఎవరైతే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నారో వారికి ప్రమోషన్ లభించడంతో పాటు మంచి స్థితిలోకి కూడా మీరు వెళ్లగలుగుతారు. పై అధికారుల నుండి ప్రశంసలను కూడా మీరు పొందుకుంటారు. అలాగే వ్యాపారస్తులు నూతన వ్యాపార పెట్టుబడి పెట్టడానికి డబ్బు సమకూరటం కోసం చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నట్లయితే ఈ సమయంలో డబ్బు సమకూరబోతుంది. అలాగే సొంతింటి కల నెరవేరే అవకాశాలు తులారాశి జాతకుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలం నుండి మీరు సొంతిల్లు నిర్మించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ సమయంలో మీకు డబ్బు సర్దుబాటు కావటం, లోన్స్ శాంక్షన్ అవ్వటం, అలాగే ఈ విధంగా ఆర్థికంగా మీకు సన్నిహితుల నుండి కానీ కుటుంబ సభ్యుల నుండి కానీ మద్దతు లభించటం, మీ సొంతింటి కల నెరవేరే అవకాశాలు ఈ విధంగా మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి జాతకులు ఎవరైతే సన్నిహితులతో కానీ, బంధువులతో కానీ, లేకపోతే మీ కుటుంబ సభ్యులతో కానీ విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే ఈ సమయంలో వారి మీ దగ్గరికి రావటం, అలాగే తిరిగి బంధాలను కలుపుకునే ప్రయత్నం చేయటం, ఈ విధంగా వారితో మీరు తిరిగి బంధాలు కలుపుకోవటం, ఇటువంటి బంధాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే బంగారం కంటే విలువైనటువంటి బంధాలను కూడా మీరు దక్కించుకోబోతున్నారు. ఈ విధంగా చాలా మట్టుకు తులారాశి వారికి అన్ని అంశాలు అనుకూలంగా ఉన్నాయి. చిన్న చిన్న ఒడిదొడుకులు, సమస్యలు ఉన్నా కానీ వీరి జీవితం సాఫీగా, సంతోషంగా సాగిపోతుందనే చెప్పుకోవాలి. అయితే తులారాశి వారు దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు. మీకు ఉన్న దాంట్లో ఇతరులకు, అంటే అవసరాల్లో ఉన్నవారికి ఏ రూపంలో అయినా సహాయం చేయండి. అది మీకు అపారమైన పుణ్య ఫలితాన్ని అనుగ్రహిస్తుంది. అలాగే మీకు వీలైతే కనుక, ఆర్థిక స్తోమత ఉంటే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలితం మీకు దక్కుతుంది. అవసరాల్లో ఉన్నవారికి మీరు దాన ధర్మాలు చేయటం వల్ల భగవంతుడు మీ పైన తన అనుగ్రహాన్ని కురిపిస్తాడు. శివారాధన మీకు మేలు చేస్తుంది. లక్ష్మీదేవికి చేసే పూజ కూడా మీకు అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. చూశారు కదండి, జూన్ నెలాఖరు వరకు తులారాశి వారికి బంగారం కంటే విలువైంది ఏం దక్కబోతుందో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.